వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈ రోజు మనం మసాలా గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం చూద్దాం. ఇలా గుత్తి వంకాయ పర్ఫెక్ట్ గా కుక్కర్లో చాలా తొందరగా ఉడుకుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ వంకాయల్ని ఇలా 4 వైపులా ఇలా కట్ చేసుకోవాలి. ఉప్పులు గట్ట ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలా చూసి ఇలా నీటిలో వేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్ని కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి మసాలాలు తయారు చేసుకోవాలి. కొద్దిగా వేరుశనగపప్పు వేయించుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 3 యాలక పళ్ళు, కొద్దిగా లవంగా, కొద్దిగా మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మసాలాలు వేయడం వల్ల వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా వేగాయి కదా, వేయించుకున్న 2 చెంచాలు నువ్వులు వేసుకోవాలి. వేయించుకోవాలి. చల్లగైంది కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా మసాలా చేసాం కదా, ఇందులో కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు కొంచెం, మిర్చి, అల్లం ముక్క, సరిపోయినంత మిర్చి పౌడర్, కొద్దిగా పసుపు, సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసాను కదా, 1/2 టీ కప్పు వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్కి వేసుకోవాలి. ఇలా బౌల్కి వేసుకున్న పేస్ట్ని ఇలా మసాలా పేస్ట్ని వంకాయలో పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్ని పెట్టుకోవాలి. గుత్తి వంకాయకి మసాలా అంతా పెట్టుకున్నాం కదా, మిగిలిన మసాలా పేస్ట్ మినపప్పు, జీలకర్ర వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాం కదా, బాగా వేగాయి. మిగిలిన పేస్ట్ కూడా వేసుకోవాలి. మిగిలిన మసాలా పేస్ట్ మొత్తం వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. ఇలా ఉంచడం వలన ఇలా 2 నిమిషాలు అయింది కదా, బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో పెట్టినా కనుక కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ వేసాం కదా, ఈ వాటర్ ఇలా ఉండాలి. కుక్కర్ మూత పెట్టి
లో ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చిన వరకు పెట్టుకోవాలి. కదా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ మూత వచ్చింది. గుత్తి వంకాయ కూర ఇక వాటర్ కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కుక్కర్లో గుత్తి వంకాయ కూర చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. పని కూడా తొందరగా అవుతుంది. గుత్తి వంకాయ కూర రెడీ అండి. మీరు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీ, అన్నం